హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న వాయుగుండం అని చెప్పుకోవచ్చు. ఏపీలోని 4 జిల్లాలపై ప్రభావం చూపుతుంది. మీరు చూసుకున్నట్టయితే చెన్నైకి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం శుక్రవారం నుంచి ఆదివారం వరకు, అంటే ఈ రోజు నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపిందండి. అలాగే చూసుకున్నట్టయితే శని ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మీరు చూసుకున్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అప్రమత్తంగా ఉండండి. అలాగే చూసుకున్నట్టయితే వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్య రేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ మొన్న బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. అలాగే సాయంత్రానికి ఇది ఫోర్ట్ మిల్ అంటే శ్రీలంకకి 570 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చూసుకున్నట్టయితే తమిళనాడుకు 990 కిలోమీటర్లో ఉందండి. అలాగే చెన్నైకి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది నిన్న గురువారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే అది వాయుగుండంగా మారింది. అనంతరం 24 గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ రోజు నుండి అంటే శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో శని ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండ ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుఫాను హెచ్చరికల కేంద్రం 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసిందండి. అలాగే మనం చెప్పుకున్నట్టుగా బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత కడింది. దాని వర్షాల హెచ్చరిక జారీ చేశారు. అలాగే ఏపీలో చూసుకున్నట్టయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఈ రోజు సాయంత్రానికి శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉందంటున్నారు. ప్రభావం నేడు రేపు దక్షిణ కోస్తా అండ్ రాయలసీమలో ఉండే ఛాన్స్ కనపడుతుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కూడా కనపడుతుందండి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి. వాతావరణ కేంద్రం సూచించింది. చాలా జాగ్రత్తగా ఉండండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.